అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ ప్రజల ప్రతిష్టను మంటగల్పే విధంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి యావత్తు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. కేవలం వ్యాపార లావాదేవీల కోసం యుద్ధం ఆపాను అనే ట్రంప్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు ఖండించకపోవడం తగదని రామకృష్ణ విమర్శించారు. అర్ధగంట జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ విషయంలో మౌనం ఎందుకు వహిస్తున్నారు అని ప్రశ్నించారు. దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మోదీపై ఉందని అన్నారు. ప్రతీకగా నిలిచినటువంటి మదర్ తెరీసా ఈ భారతదేశంలో ఆమె సేవలు ఏ విధంగా కొనసాగాయో అదేవిధంగా అంతకంటే మిన్నగా అనంతపురం జిల్లా, అదేవిధంగా అనావృష్టి జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లా, రాయలసీమలో ఇతర ప్రాంతాల్లో కూడా విన్సెంట్ ఫెర్రర్ అనేటువంటి ఆ మహోన్నతుని యొక్క సేవలు అనేక దశాబ్దాలుగా ఆ జిల్లాలో లక్షలాది మంది ప్రజలకి వినియోగించుకోవడం జరిగింది. అందులో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో కంటే కోటేశ్వర్లు అయినప్పుడు కూడా మాకు బ్రతుకు జీవుడా అంటున్నాం, మాకు ఆర్డీటీ బద్దలపల్లిలో ఒక బెడ్ దొరికితే చాలని చెప్పి మాలాంటి వాళ్ళందరి మీద కూడా ఒత్తిళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు రాగద్వేషాలకు ఒత్తిళ్లకు అతీతంగా నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి తీసుకొని వచ్చి అక్కడ ప్రాణాలు రక్షించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు టెస్ట్ మ్యాచ్లు కానీ ఏమైనా జరగాలంటే ఆర్డీటీ స్టేడియం, అదేవిధంగా పక్కా గృహాలు కావాలంటే హరిజన గిరిజన వెనుకబడిన తరగతులకు ఎవరైతే ఉన్నారో మా జిల్లాలో కుగ్రామాల్లో సైతం విద్య వైద్య రంగాలతో పాటు అనేక రకాలుగా మన సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తులు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జాతి యావత్తు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తాం. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయనకి ఎట్లా నిద్ర వస్తుందో నాకైతే తెలియదు. ఆయన ట్రంప్ గారు చెప్తా ఉన్నారు, మా యంత్రాంగము, తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు, విదేశాంగ మంత్రి వారందరూ చొరవ వల్లనే అమెరికా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అని చెప్తా ఉన్నాడు. అంతటితో ఆగాడా? పైగా ఏమంటున్నాడు ఆయన, మీకు వాణిజ్య సంబంధాలు ఉండాలంటే, వ్యాపార లావాదేవీలు ఉండాలంటే మీరు యుద్ధాన్ని బంద్ చేయండి అని చెప్పాను. నేను థ్రెటన్ చేసిన తర్వాతనే ఆ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయని చెప్తా ఉన్నాను. ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఇంకొకటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇవాళ గుజరాతీ వ్యాపారస్తుల యొక్క మద్దతు, వారు ఇచ్చే డబ్బులతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ చివరికి వ్యాపార లావాదేవీల కోసం ఇవాళ మనం చెప్తే విన్నారని అంటే దాని గురించి ఎందుకు మాట్లాడవు? నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నాను.